ఓజీ విషయానికి వచ్చేసరికి పవన్ ర్యాపప్ చేసేశారని యాక్షన్ సన్నివేశాల కోసం అసలు ఈ వయసులో కూడా ఊహించనంత కష్టపడ్డారు అంటూ ఫ్యాన్స్ సంబరపడుతూ ఉన్నారు. శబాష్, పని విషయంలో టాస్క్ విషయంలో అంతగా ఎఫర్ట్స్ పెట్టడం అనేది మెచ్చుకోదగ్గ విషయమే. మరి ఈ ఎఫర్ట్స్ కేవలం సినిమాకి మాత్రమే పెడతారా? తన జీవితం అంతా రాజకీయాలకి ప్రజాసేవకే అంకితము అని కదా అన్నారు. మరి గత ఏడాదిన్నర కాలంలో కూటమిలో భాగస్వామిగా అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ ఈ స్థాయిలో ఎఫర్ట్స్ పెట్టిన ఇష్యూ ఏదైనా ఉందా? కంటిన్యూస్ గా అదే పనిగా అధికార యంత్రాంగాన్ని కదిలించి పార్టీ క్యాడర్ను కూడా దృష్టి సారించేలాగా చేసి పూర్తిగా తన సమయాన్నంతా కేటాయించి ఈ ఏడాదిన్నర కాలంలో పవన్ పరిష్కరించిన సమస్య కానీ అచీవ్ చేసిన టాస్క్ కానీ ప్రజలకు ఉపయోగపడే ల్యాండ్ మార్క్ డెసిషన్ కానీ పనితీరు కానీ చూపించిన సందర్భం ఏదైనా ఉందా? పవన్ దగ్గరున్న పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి లాంటి శాఖల్లో సమస్యల పరిష్కారం ఎంతవరకు వచ్చింది? అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి సకాలంలో జీతాలు అందుతున్నాయా? గ్రీన్ అంబాసిడర్లు అదే పారిశుద్ధ్య కార్మికుల వేతనాల పరిస్థితి ఏంటి? ఇలాంటి సమస్యలు గత ఏడాదిన్నర కాలంగా ఉన్నాయి. మరి వీటికి పరిష్కారాలు ఎంతవరకు చూపించారు? లాంటి ప్రశ్నలు ఇప్పుడు చాలానే ఉన్నాయి. పనితీరుతో మాత్రమే వీటికి సమాధానం చెప్పడం సాధ్యం, అవునా కదా? పవన్ తలుచుకున్నారంటే మార్పు వచ్చి తీరుతుంది. పవన్కి అధికారం అంటే బాధ్యత, జనం సమస్యల్ని పరిష్కరించి చూపించే బృహత్తరమైన బాధ్యత అని నిరూపించి ఉండొచ్చు కదా. అలా ఎందుకు చేయలేదంటారు? ఇదే పాయింట్. పవన్ సినిమాల్లోంచి వచ్చారు కాబట్టి సినిమాల మీద ఎఫర్ట్ పెడితే అది గొప్ప విషయం అయిపోయింది మనకి. మరి రాజకీయాల మీద ఎందుకు పెట్టడం లేదు అనే క్వశ్చన్కి సమాధానం దొరికితే కనుక ఏపీ రాజకీయాల్లో చాలా వరకు క్లారిటీ వచ్చేసే అవకాశం ఉంటుంది.